హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇక సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీపి కబురు అందించింది. కరువు భత్యం అంటే డిఏ, కరువు ఉపశమనం డిఆర్ పెంపు విషయంలో సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులకు ఒకలా, రిటైర్ అయిన పెన్షనర్లకు మరోలా వివక్ష చూపటం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఏప్రిల్ 10, 2026 వెలువరించిన ఈ చారిత్రక తీర్పుతో లక్షలాది మంది పెన్షనర్లకు పెద్ద ఊరట లభించింది. ఇక నిత్యావసరాల ధరల పెరుగుదల ప్రభావం వీధుల్లో ఉన్న ఉద్యోగులకైనా, విశ్రాంత ఉద్యోగులకైనా సమానంగానే ఉంటుంది అని జస్టిస్ మనోజ్ మిశ్రా, అలాగనే జస్టిస్ ప్రసన్న బి వరాలీలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. రాజ్యాంగంలోనే 14వ అధికరణం అంటే సమానత్వపు హక్కు ప్రకారం ప్రతి ఒక్కరికి సమాన రక్షణ ఉండాలని కోర్టు గుర్తు చేసింది. ఇక విపక్ష చల్లదు అంటున్నారు. ఉద్యోగులకు ఎక్కువ రేటుతో డిఏ ఇచ్చి పెన్షనర్లకు తక్కువ రేటుతో డిఆర్ ఇవ్వటం చట్ట విరుద్ధమని, అది ప్రభుత్వాల ఇష్ట రాజ్యమని కోర్టు తప్పుపట్టింది. భిక్ష కాదు హక్కు అంటున్నారు. ప్రభుత్వం వద్ద నిధులు లేవనే కారణంతో పెన్షనర్ల హక్కులను కాలరాయలేరు. డిఏ అనేది ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదు, పెరుగుతున్న ధరలను తట్టుకునేందుకు ఉద్యోగికి ఉన్న చట్టబద్ధమైన హక్కు అని కోర్టు కరాఖండిగా చెప్పేసింది. ఇక ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే 2021లో కేరళ ప్రభుత్వం తన ఉద్యోగులకు 14% డిఏ ప్రకటించి పెన్షనర్లకు మాత్రం కేవలం 11% మాత్రమే ఇచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ పెన్షనర్లు కేరళ హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వ ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేరళ ప్రభుత్వం కేఎస్ఆర్టీసీ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇప్పుడు తోసిపుచ్చింది.